హాయ్ అండి, ఈరోజైతే వంకాయ బూందీ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇదైతే పప్పుచారు సాంబార్లోకి అయితే సూపర్ ఉంటుందండి. ఫస్ట్ అయితే కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వంకాయ ముక్కలు అందులో వేసి ఫ్రై చేయాలండి. మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలండి. ఇవైతే ఫ్రై అయిపోయాయి. ఒక ప్లేట్లోకి తీసేసుకొని మిగిలిన వంకాయ ముక్కలు కూడా వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. అవి ఫ్రై అవుతూ ఉంటాయి కదండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 3 ఉల్లిపాయలు కట్ చేసి పేస్ట్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 1 కప్ ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ముక్కలనే వేగిన తర్వాత ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదండి ఆనియన్ పేస్ట్, అది వేసేయాలి. వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఒకసారి కలుపుకోవాలండి. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇప్పుడు వేసేయాలండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలండి. ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చేసరికి 1 కప్పు బూందీ వేసేసుకోవాలి. బూందీ అనేది ఫ్రెష్గా ఉండాలండి, అప్పుడే కర్రీకి టేస్ట్ వస్తుంది. మొత్తం ఫ్రై లాగా చేసేసుకోవాలండి. అంతే అండి, ఎంతో సింపుల్గా రెడీ అయిపోయే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని.